ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. వీసాలు ఇప్పిస్తామని యూకేలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 500 మంది నిరుద్యోగులని మోసం చేసిన నందూస్ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఎందుకంటే నందు అలియాస్ రమానందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి, అట్లాగే మధుకర్ జాగర్లమూడి తండ్రి మోహన్ రావు పైన విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో విచారణ మొదలైంది. ఆ విచారణలో నిన్న పురోగతి కూడా కనిపించింది. ఎవరైతే మధుకర్ జాగర్లమూడి తండ్రి, గతంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు, మోహన్ రావుని పిలిచి పోలీసులు విచారించారు. ప్రస్తుతానికి నందు అట్లాగే మధుకర్ జాగర్లమూడి పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు. వాళ్ళు యూకేలో ఉన్నారు. చాలా స్పష్టంగా యూకేలో వీళ్ళు మోసం చేసిన వ్యక్తులని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇబ్రహీంపట్నం పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఇప్పటికే జారీ చేశారు. ఒకవేళ రమానందన కానీ ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి కానీ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టినా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తారు. 500 మందిని మోసం చేశారు యూకేలో. వాళ్ళు చాలా స్పష్టంగా అక్కడున్న ఎవరైతే ఈ స్కామ్కి సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయో రావడంతో అక్కడున్న వీళ్ళ చేతుల్లో మోసపోయిన బాధితులంతా ఒక్కటయ్యారు. వాట్సాప్ గ్రూపులు పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరెవరి దగ్గర ఎంతో వసూలు చేశారు, ఎవరెవరికి ఎక్కడ చెల్లించారు, ఏ జ్యువెలరీ షాప్లో డబ్బులు చెల్లించారు, ఏ ఫంక్షన్ హాల్ బిల్లు కట్టారు, ఏ బట్టల షాపులో బిల్లులు కట్టారు, ఈ వివరాలన్నింటినీ వాళ్ళు బిల్స్తో సహా ఆ గ్రూపులో షేర్ చేస్తున్నారు. ఆ సాక్ష్యాధారాలను కూడా గతంలో మీరు స్క్రీన్ పైన చూశారు, నేను చూపించాను. అయినప్పటికీ కూడా, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మధుకర్ జాగర్లమూడి ఏమైనా సైలెంట్గా ఉన్నాడంటే లేదు. యూకేలో అక్కడ మళ్ళీ తెలుగు వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ గ్రూప్స్ కావచ్చు, ఇందులో వాళ్ళ కంపెనీ డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ కంపెనీ ఉంది కదా, కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ని షేర్ చేస్తూనే ఉన్నాడు. ఉద్యోగాలు ఉన్నాయని చెప్తున్నాడు, సిఓఎస్లు ఇస్తామని చెప్తున్నాడు, వీసాలు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తూనే ఉన్నారు మధుకర్ జాగర్లమూడి. మధుకర్ జాగర్లమూడి ఇంకా అంటే ఆ మోసాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీంతో పాటు కొత్తగా కొన్ని విషయాలు తెరపైకి వచ్చాయి. మధుకర్ జాగర్లమూడి చాలా స్పష్టంగా ఎవరైతే బాధితులమని తెరపైకి వచ్చారో, ఎవరైతే బాధితులమని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నాడు. ఏమని? మీరు నాకు డబ్బులు ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, మీరు ఆ వివరాలు నాకు తెలియజేయండి అని నోటీసులో ముందు అమాయకంగా ఈయన ఏదో న్యాయం చేస్తారని అంగిలో రాసి మధ్యలో మీ ఇంటి చిరునామాను నాకు పంపించండి, చూడండి, మీ ఇంటి చిరునామాను నాకు పంపించండి, ఆ చిరునామాకి మా సోలిసిటర్ వచ్చి మీతో విచారించి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తుని మొదలు పెడతారు. ఎందుకో అర్థం కావట్లేదు. చాలామంది ఆ ఇంటి చిరునామా అనేసరిగానే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దేశం కాని దేశం, మధుకర్ జాగర్లమూడికి అక్కడ పరిచయాలు ఉన్నాయి, మధుకర్ జాగర్లమూడికి అక్కడ చట్టాలని ఎలా లొంగ తీసుకోవాలో తెలుసు, మధుకర్ జాగర్లమూడికి అక్కడ చట్టాలను అడ్డం పెట్టుకొని ఎలా మోసం చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసిన మధుకర్ జాగర్లమూడి చాలామందికి మెయిల్స్ పంపిస్తున్నాడు. మీరు స్క్రీన్ పైన ఆ మెయిల్స్కి సంబంధించిన డేటాను కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మోసం చేశారు, డబ్బులు వసూలు చేసుకున్నారు, మేము మోసం చేయలేదు అని చెప్పారు. మనం నందు అలియాస్ రమానందన వాయిస్లు కూడా విన్నాం. మోసం చేయలేదని చెప్పారు. మేము అప్పులు ఇచ్చామని, 500 మందికి అప్పులు ఇస్తారా వీళ్ళు? అప్పులు ఇచ్చామని చెప్పారు. వీటన్నింటినీ అండగా చూసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొందరు రాజకీయ నాయకులని సంప్రదించాలనే సమాచారం కూడా ఉంది. ఇక్కడి రాజకీయ నాయకుల మద్దతు తీసుకొని కొంత బయటపడే ప్రయత్నం చేశారనే సమాచారం కూడా ఉంది. ఇదంతా చేసి మళ్ళీ అక్కడ నడిపిస్తూనే ఉన్నారు సిఓఎస్ దందా. అంటే మోసం చేయడమే వృత్తిగా పెట్టుకున్న మధుకర్ జాగర్లమూడి ఇప్పుడు బాధితులని, వీళ్ళకి మెయిల్స్ పంపిస్తూ బాధితులని మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే యూకేకి వెళ్ళిన వాళ్ళు అక్కడ బిక్కుబిక్కుమనే బతుకుతారు. ఎందుకంటే అక్కడ పౌరులు, అక్కడ కథలు వేరు, వాళ్ళు చెప్పినట్టు బతకాలి, వాళ్ళ చట్టాల ప్రకారం బతకాలి, వాళ్ళ రాజ్యాంగానికి లోబడి బతకాలి, ఇవన్నీ ఉంటాయి. మధు కానీ నందు కానీ చూస్తే వీళ్ళు బ్రిటిషర్స్ అయిపోయారు. వాళ్ళు పర్మనెంట్ పిఆర్ వచ్చింది, పర్మనెంట్ రెసిడెంట్స్గా ఉన్నారు అక్కడ. వాళ్ళు బ్రిటిషర్స్గానే ఉంటారు, వాళ్ళకి చట్టాలన్నీ తెలుసు, 18 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడున్న వ్యక్తులతో, లాయర్లతో, అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను వాడుకొని వీళ్ళపైన ఏమైనా చేస్తే, వీళ్ళ ఉద్యోగాలకి ఎసరు పెడితే, వీళ్ళ లైఫ్లకి ఎసరు పెడితే, సో ఇటువంటి భయాల్ని క్రియేట్ చేస్తున్నారు మధుకర్ జాగర్లమూడి. అంటే
ఇక్కడ ఇండియాలోనేమో వీళ్ళు చేసిన తప్పులు రూఢి అవుతున్నాయి, రుజువులు అవుతున్నాయి, వీళ్ళు మోసం చేసినట్టుగా ఆధారాలు బయటకు వచ్చేసాయి, వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిన స్క్రీన్ షాట్లు బయటకు వచ్చేసాయి, వీళ్ళు డబ్బులు తీసుకున్న దొంగతనంగా డబ్బులు తీసుకొని అంటే జ్యువెలరీ షాపుల్లో బిల్లులు కట్టించారు, వీళ్ళు వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్ ఏదో చేసి బట్టల షాపుల్లో బిల్లులు కట్టించారు, ఫంక్షన్ హాల్స్ బిల్లులు కట్టించారు, ఫుడ్ డోర్కి బిల్లులు కట్టించారు, ఇలా బిల్లులు కట్టించుకొని రకరకాల రూపాల్లో ఇండియాలో డబ్బులు తీసుకొని మేము బ్రిటిష్ పౌరులము, మమ్మల్ని మీరేం చేయలేరంటూ వాళ్ళ లాయర్ చేత ఒక వీడియో స్టేట్మెంట్ ఇప్పించేశారు. కాబట్టి అవన్నీ చేసి మళ్ళీ ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకుంటూ అక్కడ కొత్తగా ఈమెయిల్స్ పంపిస్తూ బెదిరింపులకు కూడా పాల్పడే ప్రయత్నం చేస్తున్నారనేది అక్కడున్న వ్యక్తులు, వీళ్ళ బాధితులు ఆరోపిస్తున్నారు. మనకు ఆ ఈమెయిల్లో చూస్తే కూడా అర్థమవుతుంది, వీళ్ళు తెలివిగా ఈమెయిల్స్ పంపించి అడ్రస్లు తెలుసుకొని, అంటే అడ్రస్ అడగడం అంటేనే బెదిరింపులు కదా, అడ్రస్ అడగడంతో వీళ్ళు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే చూడండి, మన తెలుగు వాళ్ళని మన తెలుగువాడే మోసం చేసి వాళ్ళకి ఎంతో కొంత న్యాయమైనా చేయాలి, లేకపోతే ఇంత జరుగుతుంటే వాళ్ళతో సెటిల్మెంట్ అనే చేసుకోవాలి. కోట్లు కదా, లెక్కలు తీసి 500 మంది ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 20 లక్షలు తీసుకుంటే ఎంత డబ్బులు అయితే 100 కోట్ల పైనే అవుతుంది కదా, ఈజీగా 100 కోట్ల పైనే కదా ఈ స్కామ్, అర్థమవుతుంది కదా సామాన్యులకు కూడా. అంటే ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఇండియాకు తీసుకురావాల్సిందే. ఇండియా నుంచి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళని మోసం చేసినందుకు ఇక్కడి జైళ్ళల్లో వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసి పాపులర్ అయిపోవచ్చు, అంత మాత్రాన నిజాయితీ పరులు అవుతారా? సెలబ్రిటీలు కావచ్చు, సినిమాల్లో నటించవచ్చు, అంత మాత్రాన వీళ్ళు చేసిన తప్పులు కాకుండా పోతాయా? సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవాళ్ళు లేకపోతే సెలబ్రిటీలుగా మారిన వాళ్ళు తప్పులు చేసే నేరస్తులు కారా? వాళ్ళకి చట్టాలు వేరే ఉన్నాయా? వాళ్ళకి చట్టాలు కొత్తగా వర్తిస్తాయా? ఎందుకు ఇంకా బయటకు రావట్లేదు? ఇంతకాలం నుంచి ఇన్ని విషయాలు జరుగుతుంటే ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? పైగా వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చూడండి, వాళ్ళ కంటెంట్స్ వీళ్ళని రెచ్చగొట్టే విధంగా, వీళ్ళని ఎవరైతే బాధితులు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో వాళ్ళ కంటెంట్ అప్లోడ్ అవుతూనే ఉంది. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లని అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎందుకంటే మేము అమాయకులము, మంచి వాళ్ళము, మోసం చేయలేదు, మా పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, ఈ విధమైన సింపతిని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా ఇబ్రహీంపట్నం పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులతో చాలా క్లియర్గా నందు అలియాస్ రమానందన కానీ, మధుకర్ జాగర్లముడి కానీ ఇండియాలో అడుగు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న మోహన్ రావు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. ఆయన డబ్బులు తీసుకున్న వ్యవహారం కావచ్చు, ఈ సిఓఎస్ వ్యవహారం కావచ్చు, ఈ వ్యవహారాలకు సంబంధించి పోలీసులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. అయితే నందు కావచ్చు లేకపోతే మధుకర్ కావచ్చు, కొందరు రాజకీయ నాయకుల మద్దతు కోరుతున్నారని, ఆ రాజకీయ నాయకుల ద్వారా ఈ కేసుల్లోంచి సెటిల్మెంట్లు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, లేకపోతే బాధితులని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా, గాసిప్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఇంకా పూర్తిగా ఆధారాలతో బయటకు రావాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ మనం నందూస్ ఫ్యామిలీ కావచ్చు, మధుకర్ జాగర్లముడి లాంటి వ్యక్తులను కావచ్చు, మీరు ఒకవేళ ఇట్లాంటి వ్యక్తులు సిఓఎస్లు ఇస్తామని, వీసాలు ఇస్తామని ఏవైనా ప్రకటనలు చేస్తే ఖచ్చితంగా ఒక మధుకర్ జాగర్లముడి ఒక్కడే లేదు, చాలామంది యూకేలో ఇటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి, యూకేలో చాలామంది మోసాలు చేస్తున్నారు, చాలామంది ఈ విధంగానే అక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా మన భారతీయులు కూడా, మనం బోడుప్పల్లో చూసాం, బోడుప్పల్ మేడిపల్లిలో పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. ఒక బాధితుడు 2 భార్యాభర్తల పైన సిఓఎస్ ఇస్తామని మోసం చేశారని 15 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కొత్త కేసు నమోదైంది. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇటువంటి మోసగాళ్ళని నమ్మకండి. ఎక్కువగా మోసపోతున్నది ఎవరంటే, బ్యాక్ డోర్ ద్వారా జాబులు వస్తాయి ఇప్పిస్తాము, బ్యాక్ డోర్ ద్వారా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యంగా అట్లాంటి దురాశలు కల్పించి వీళ్ళని మోసం చేస్తున్నారని అర్థమవుతుంది. దయచేసి ఖచ్చితంగా నందు మధుకర్కి జైలు తప్పదు, వాళ్ళకి బేడీలు వేయక తప్పదు. పోలీసులు ఇండియాలో అడుగు పెడితే కుషాయిగూడ పోలీసులు కానీ, ఇబ్రహీంపట్నం పోలీసులు కానీ, ఇంకా కొందరు వరంగల్లో కొందరు కేసులు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది, మంచిర్యాలలో కొందరు కేసులు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ కేసు ఉందో ఆ ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళు తిరగక తప్పదు. దయచేసి ఇట్లాంటి స్కామర్లను నమ్మి మీ జీవితాన్ని, ముఖ్యంగా డబ్బులు పోతే పోయింది, మానసిక ఆందోళన,
డబ్బు పోయింది, ఆరోగ్యం పోతుంది, ఊర్లో పరువు పోతుంది ఉద్యోగం లేకపోతే. దయచేసి ఇటువంటి మోసగాళ్ళని నమ్మొద్దు అనేది నా అభిప్రాయం, నా సూచన కూడా. మీరేమనుకుంటున్నారు? నందూస్ వరల్డ్, నందూస్ ఫ్యామిలీ లాంటి వీసాల స్కామ్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే మోసపోకుండా, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మోసాలు చేయకుండా మోసాలు ఆగిపోతాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.